ఓకే ఫస్ట్ హ్యాపీ మూడ్ లో ఉంటే హ్యాపీ హ్యాపీ మూడ్ మూడ్ ఓ సూపర్ సాడ్ మూడ్ లో ఉంటే లైక్ సూపర్ ఇప్పుడు మూడ్ లో ఉంటే విచ్ మూడ్ యు వాంట్ రొమాంటిక్ మూడ్ రొమాంటిక్ మూడ్ ఎస్ ఆ మూడ్ లో కూడా టైప్స్ ఉంటాయా యు సెడ్ దట్ ఓకే రొమాంటిక్ మూడ్ నాకు ఎప్పుడు ఒకటే మూడ్ ఉంటుంది ఎవరు దొరికితే వాడిని తందామని సో అది వాడు ఏదో అందాం అనుకున్నా కానీ అంతా అంటున్నాం రొమాంటిక్ మూడ్ ఓకే రొమాంటిక్ మూడ్ ఓకే లైక్ దిస్ అంతేనా అంతకు మించి ఎక్కువ లైన్ నేను ఓన్లీ చేసేది 30% ఎక్స్పోజ్ మాత్రమే సో ద రీజన్ ఐ డిడ్ దాట్ మచ్ ఓన్లీ నిజంగా గ్రేట్ అంతే అంత జల్దీ నేను చెప్పినా కూడా అసలు వచ్చేసింది ఆ స్పాంటేనియస్ అంత స్పీడ్గా చేశారు నిజంగా మీరు తోపండి బీవచ్చంగా చేస్తున్నారు యాక్టింగ్ సో నిజంగా చెప్పండి యాక్టింగ్ అంటే ఎందుకు అంత పిచ్చి ఎస్ హౌ క్వశ్చన్కి థ్యాంక్ యూ సో మచ్ యాక్టింగ్ అంటే ఎందుకు అంత పిచ్చా ఓకే ఇప్పుడు మీరు నేను ఏం చేస్తున్నాం ఇంటర్వ్యూ చేస్తున్నా సో ఇది రియలా ఫేకా నేను మీతో మాట్లాడుతుంది రియలేనా రియలే అవునా ప్రూఫ్ ఏంటి కెమెరాలు కదా ఎస్ కదా సో మనం చేస్తుంది రియల్ నాట్ ఫేక్ కదా రియలే కదా చేస్తున్నాం రియలే సో నేను యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏది యాక్టింగ్ ఏది యాక్టింగ్ కాదు అనేది నా జీవితమే నాకు నేర్పించేసిందండి ఏం లేదండి నా ఫ్యామిలీలో చెత్త నా కొడుకులు కూడా ఉన్నారు వాళ్ళు చూపించిన విశ్వరూపాలు చూస్తే అనిపిస్తుంది కర్మరా బాబు ఇంకెంతసేపు వినభరించాలి అని అనిపిస్తుంది ఇన్సైడ్ కానీ వాడు పిలవగానే చెప్పండి చెప్పమంటారా అలాగే అలాగే నటిస్తున్నాం కదా మన రియల్ నటన అనేది మన ఇంట్లోనే మనం చేస్తున్నాం కదా ఇంకేముంది చెప్పండి అక్కడే ఉంది అసలైన నటన నా చిన్నప్పటి నుంచి నేర్చుకుందే నటన నాకు నేర్పించిందే నా లైఫ్ నటన నేర్పించింది లైఫ్ అంతే కదా లైఫే రియల్ గా ఉంది లైఫ్ లోనే ఉంది అసలైన నటన అనేది కానీ ఇండస్ట్రీలో లేదండి నటన ఇండస్ట్రీలో మనం చేస్తుంది రియాలిటీ ఎందుకో చెప్పనా ఇప్పుడు మీరు మీ వర్క్ చేస్తున్నారు నేను నా వర్క్ చేస్తున్నాను ఏంటి నేను ఒక నటిని నటించడం అనేది నా ఒక జాబ్ సో నేను నటించాలి ఏంటి ఏంట్రా ఎలా ఉన్నావు సో ఇది రియాలిటీ నేను చేస్తున్నాను అలా చేయమని చెప్పారు కాబట్టి చేస్తున్నాం అది రియాలిటీ కదా సో నేను చెప్పేదన్నమాట నటన అనేది ఎక్కడ నాకు నేర్పించింది మన ఫ్యామిలీలోనే మన ఇంట్లోనే పుట్టింది అదే నాకు నేర్పించుకుంటూ వచ్చింది కానీ రియల్ గా ఉంటుంది హార్ట్ఫుల్ గా ఉంటుంది వర్క్స్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఓకే సో మీరు ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు అలా శారీస్ కట్టుకున్నప్పుడు అలా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇబ్బందులు ఫేస్ చేశారా వాళ్ళు వచ్చి పక్కకి రా రూమ్ లోకి రా అలాంటి ఇబ్బందులు లైక్ ఇప్పుడు ఉంటారు కదా అక్కడ ఇండస్ట్రీకి సంబంధించిన మేనేజర్లు కానీ వాళ్ళు కానీ సో వస్తావా పక్కకి రూమ్ లోకి వస్తావా నో వన్ నా మ్యాక్స్ మరి నేను వాళ్ళకి అంత అమ్మాయిలా కనిపించలేదు ఏంటో నాకు తెలియదు కానీ అంటే మీరు ఫీల్ అవుతున్నారు పిలవలే అని చెప్పి ఫీల్ అవుతున్నారు బేసిక్ గా అంత గట్స్ ఎవరికి లేవు నన్ను పిలిచే అంత గట్స్ ఎందుకంటే ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రాంక్లీ పర్సన్ ఇక్కడ ఏమనిపిస్తుంది అది బయటికి మాట్లాడే సత్తా నాకు మాత్రమే ఉంది నేను మాట్లాడేస్తా అరే ఎందుకో తెలియదురా నువ్వు అడిగిన క్వశ్చన్ చూస్తే నిన్ను చాచిపెట్టి కొట్టాలనిపిస్తుందిరా నా మనసులో ఉంది నేను చెప్పేసాగా అర్థమైందా ఇప్పుడు మీకు అనిపిస్తుందా అనిపించింది చెప్పాను అర్థమైందా నేను అలాగా మాట్లాడే పర్సన్ కాబట్టి నా దగ్గరికి ఎవరు రారు ఒకవేళ వస్తే యాక్సెప్ట్ చేస్తారా వస్తే యాక్సెప్ట్ చేస్తారా దేనికి ఎలాంటి పొజిషన్ లో వస్తారంటున్నారు దానికి కూడా పొజిషన్స్ ఉండాలా ఉంటాయి కదా ఎలాంటి పొజిషన్ లో వస్తారు ఎవరైనా సరే లైక్ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు నన్ను ఇష్టపడే వ్యక్తులు నీ దగ్గరకు వచ్చి నిన్ను కమిట్మెంట్ అడిగితే నువ్వు ఇస్తావా కమిట్మెంట్ అడిగితే ఇస్తావా అని అడిగా
నన్ను పెళ్లి చేసుకున్నవాడు నా మీద నమ్మకం పెట్టుకొని చేస్తున్న క్యారెక్టర్ని కూడా పట్టించుకోకుండా నా వంగ తల్లి కష్టపడుతుంది, నాకు సగం లైఫ్ని ఇస్తుంది, నా కొడుకుని కూడా చూసుకుంటుంది అన్న ఆలోచన పెట్టుకున్న పర్సన్ని ఎలా అండి నేను పక్కన మైండ్లో నుంచి తీసేసి ఇంకొకటి పక్కన ఇది అవ్వగలుగుతాను? నాకైతే ఎక్స్ చేయాలన్న థాట్ ఎవ్వడం మీద లేదు. ఓన్లీ ఉంది నన్ను పెళ్లి చేసుకున్న వాడి మీద మాత్రమే, వాడితో మాత్రమే. ఓకే, క్రష్ గాని అరే మస్తుండ్రా అబ్బాయి వీంతో నేను చేసుకోవాలి, పెళ్లి కాదు లేకపోతే సంథింగ్ 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 ఎక్స్ అంటారు. నేను ఓపెన్ గా మీరు అడిగిన క్వశ్చన్ అయితే 90% వరకు రీచ్ అయింది. 90% వరకు రీచ్ అయింది. మీరు అన్నారు కదా ఇలాంటి పర్సన్ ని అని. నిజం చెప్తున్నా, నా ఏజ్ ఇప్పుడు 30, 29 ఏజ్ టైంలో నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నా, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. పర్టికులర్ గా నాకు 21 లోనే పెళ్లి చేసేసారు. కానీ ఆ రోజు నుంచి ప్రెసెంట్ ఈ ఏజ్ వరకు, ఈ మినిట్ వరకు నా హస్బెండ్ నాతో ఉండే టైం అనేది చాలా ఇయర్లీ వన్స్ మాత్రమే. ఎందుకంటే ఈజ్ వర్కింగ్ ఇన్ మర్చెంట్ నేవీ, ఓన్లీ సీలోనే ఉంటారు. నాకు ఏ రోజు కూడా ఆయన చూపించగలిగే లవ్ కానీ, ఒక కేరింగ్ కానీ, ఒక రెస్పెక్ట్ కానీ నాకు కావాలన్న టైంలో దొరికేది కాదు. సో అలాంటి టైంలో నేను పర్టికులర్గా అలాంటి ఫీల్ కలిగిన టైంలో నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. అలా చేస్తున్న టైంలో ఏమైందంటే బేసిక్గా ఒక ప్రాజెక్ట్ అనేది నేను పిచ్చి దాన్ని దేనికి అంటే నేచర్కి అండి. ఏం లేదు, ఇప్పుడు ఇది చూడండి, ఇది ప్లాస్టికే కానీ చూస్తే ఎలా ఉంది మీకు? ప్లాస్టిక్ది చూస్తేనే ఇంత ఆనందంగా బాగుంది కదా అనిపిస్తుంది అంటే ఇంకా రియల్ చెట్లలో వాటిని పువ్వుల్ని చూస్తే నేను పిచ్చిదాని అయిపోతా, అంత పిచ్చి. అలాంటి లొకేషన్లో ఒక షూట్స్ నేను చేయాల్సి వచ్చింది. అది చేస్తున్న టైంలో ఏమైందంటే నిజంగా చెప్తున్నా, 21 ఏజ్కి పెళ్లి చేసిన టైంలో నాకు మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ, మైండ్ కూడా లేదు. లవ్ చేసిన పర్సన్స్ తెలీదు, లవ్ అంటే ఏంటో తెలీదు, పెళ్లి చేసేసారు. తర్వాత నుంచి నాకు రెస్పాన్సిబిలిటీసే నా చేతిలోకి వచ్చాయి తప్ప, అంటే బాబుని చూసుకోవాలి, ఇలా వండాలి, ఇలా చేయాలి, అవి చేయాలి, ఇవే రెస్పాన్సిబిలిటీస్ కదా. కానీ లవ్ అనేది ఎలా ఉంటుంది నాకు తెలీదు. కానీ నా ఏజ్ 29 టైంకి నా బాడీ అంతా కూడా లవ్ అనేది క్రియేట్ అయ్యింది. ఎవరినైనా లవ్ చేయాలి పెళ్ళైనాక, అదే అంటున్నా. ఇప్పుడు లవ్ చేయాలి అని పెళ్లి చేసుకోవాలి, వాడితో పడుకోవాలని కాదు అర్థం. నా బాడీలో ఒక లవబుల్ క్రియేట్ అయ్యింది మోడ్ అనేది. ఎలా అంటే నాకు లవ్ కావాలి, ఆ టైంలో చాలా అంటే చాలా లవ్ కావాలి. ఎవరు ఇవ్వగలుగుతారు? ఫోన్ ద్వారా వచ్చేస్తుంది ఆ లవ్ అనేది? రాదు. లవ్ అనేది ఎక్కడ పుడుతుంది, ఎలా పుడుతుంది చెప్పండి? ఒక హగ్లో మనం లవ్ తీసుకోవచ్చు, తినిపించిన దాంట్లో లవ్ తీసుకోవచ్చు, తల ఇలా అన్నా చాలు మన ఆ లవ్ మూమెంట్ తీసుకోవచ్చు. కానీ ఇవేవి నాకు దొరకలేదు ఆ టైంలో. అప్పుడు ఎంత అంటే 29కి లవ్ అనేది నాలో క్రియేట్ అయినప్పుడు లిటరలీ స్టిల్ ఇప్పటికీ కూడా నేను ఎదురు చూస్తున్నాను ఎవరి కోసము అంటే స్టిల్ అఫ్ కోర్స్ నాకు పెళ్ళయింది, హస్బెండ్ ఉన్నారు, కానీ స్టిల్ ఇప్పటికీ కూడా నేను వెయిట్ చేస్తుంది ఒక పర్సన్ కోసం. అది ఎవరు, ఎలాంటి పర్సన్ కావాలి అంటే నాకు ఫ్రెండ్ అనే వాళ్ళు లేరండి. నేను పిచ్చిదాన్ని, నేస్తానికి ఒక దోస్తుకి పిచ్చిదాన్ని. ఎందుకు అంటే మనం షేర్ చేసుకోగలిగేవి మహా అయితే కొన్ని మూమెంట్స్ ఉంటాయి విత్ హస్బెండ్, కొన్ని మూమెంట్స్ ఉంటాయి విత్ పేరెంట్స్. బట్ వాళ్ళకి వీళ్ళకి కూడా మనం షేర్ చేసినవి ఒక్కరితోనే షేర్ చేయగలుగుతాం అన్ని. ఎవరు? ఫ్రెండ్, దోస్త్. సో అలాంటి దోస్త్ నాకు కావాలి అని ఎప్పుడు అనిపించింది అంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు లిటరలీ స్టిల్ ఇప్పటికీ ఎదురు చూస్తున్నా అలాంటి దోస్తు కావాలి, నాతో XYZ చెయ్యాలని దోస్తు నాకు కావాలి. ఎందుకంటే ఫ్రెండ్షిప్లో అవి ఉండవు కదా, కానీ హక్ చేసుకోవచ్చు, కిస్ కూడా చేయొచ్చు మంచి నేస్తం అయితే. XYZ కాకుండా ఎవరు ఆ వ్యక్తి ఎవరు అంటే చాలా మంది ఇంట్రెస్టింగ్ గా కస్తూరి ఆంటీ ఇష్టపడ్డ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి? సో ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోతుంది. చాలా చాలా అంటే చాలా ఇష్టపడ్డ ఒక వ్యక్తి. ఇష్టం వేరు, ప్రేమ వేరు. ఓకే, నేను ప్రేమించింది ఎవరిని అంటే నా కిడ్ని, నా హస్బెండ్. ఎందుకంటే నాకు ఈ ఛాన్స్ ఇచ్చింది అతను కాబట్టి. ప్రేమ అంటే మంచి ప్రేమ, వాటిల్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. కానీ ఇష్టం ఎంత ఇష్టపడ్డాను అంటే కళ్ళతో చూసి ఇష్టపడింది మాత్రం ఒక డైరెక్టర్. నేను పేరైతే మాత్రం రివీల్ చేయను.
క్లూ నేను చేసిన ఫ్యూ ప్రాజెక్టుల్లో ఒక డైరెక్టర్ ని చాలా అంటే చాలా లైక్ చేశాను. నా కళ్ళతో మాత్రమే, నోరిపి మాత్రం చెప్పలేదు. ఓకే, క్లూ ఏమని ఇస్తారా? ఏం లేదు, నేను చెప్పలేను. క్లూ కొంచెం క్లూ అని మీరు అంటున్నారు కదా, నేను చేసిందే ఫ్యూ ప్రాజెక్ట్స్ మీకు కనిపిస్తున్నాయి, అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అనుకోండి. ఓకే, అంటే గుర్తుపట్టొచ్చా? ఏమో నాకు తెలియదు. హైట్, కలర్ కానీ ఏదన్నా ఒక యాజ్ ఏ ఫ్రెండ్ గా మాత్రం రియల్లీ చెప్తున్నా, ఆయన హైట్ కానీ, ఆయన కలర్ కానీ, ఆయన మనసు కానీ వెన్న అంత మంచి పర్సన్. ఓకే, కలిసారా మరి? లేదు, పర్సనల్ గా. ఇవేంతో పేరు కూడా నాకు తెలియదు. ఓకే, అర్థమైందా? ఇష్టానికి పేర్లతోని, హైట్ వెయిట్లతోని, కలర్స్ తోని సంబంధం లేదండి. ఇది ఉంటే చాలు. ఓకే, నాకుంది, వాళ్ళకుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ అదే డైరెక్టర్ వచ్చి కమిట్మెంట్ అడిగితే ఇస్తావా? వెంటనే నాకున్న ఫీల్ ని కట్ చేసేస్తా, అంతే. కానీ నేనేమన్నాను? హగ్, కిస్ అవి ఇస్తాను. నేనేమంటున్నా? యాజ్ ఎ ఫ్రెండ్ గా, లైఫ్ లాంగ్ ఫ్రెండ్ గా ఏం లేదండి. మా చిరు సార్ ఉన్నారా, ఆ సార్ నుంచి నేను నేర్చుకుంది రీసెంట్ గా అయితే జంతర్ మంతర్ చుమంత్రకాళి. కానీ అంతకు ముందు నేను నేర్చుకుంది ఏంటో తెలుసా? సాక్షి శివానంద్ అండ్ చిరు గారు ఒక్కరికొకరు కలిసిపోయి హగ్గులు చేసేసుకొని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తిరిగిన దోస్తి ఒక ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. కానీ చిరు గారు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, సాక్షి శివానంద్ ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. అలాగని వాళ్ళిద్దరు ఏమైనా మొగుడు పెళ్ళాలా? పోనీ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా XYZ జరిగిందా? అలాంటి ఫ్రెండ్షిప్ కావాలి? లేదు కదా. ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫ్రెండ్షిప్, ప్యూర్ ఫ్రెండ్షిప్. దాన్ని అందరూ తడగా చూస్తానంటే అలా నేను కావాలనుకుంటుంది అది నవ్వే డేస్ దొరుకుతుందో లేదో చెప్పలేం. ఓకే, సో వ్యూయర్స్ పెట్టండి మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి. మేబీ తను ఒకవేళ యాక్సెప్ట్ చేయొచ్చేమో, మేబీ తనకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తారు. ఇంట్రెస్ట్ ఉందని చెప్తారు కదా, ఇంకెందుకు లేట్, కథం కొట్టండి. కస్తూరి ఆంటీని మాత్రం పట్టండి, వదిలి పెట్టకండి. సో వెయిట్ చేయండి, ఆంటీ రిప్లై కూడా మీకు ఇస్తుంది. ఓకేనా? ఓకే, సరే, మీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అన్ని చూసారు. సో వాట్ ఈస్ లైఫ్? ఉండేది జిందగీ ఇంతేనండి. ఇంతే జిందగీ కోసం ఎవడో ఏదో అన్నాడు కదా, ఎవరితో ఏదో అన్నది కదా అని చెప్పి బాధపడిపోయి ఏవేవో పెట్టేసుకొని లైఫ్ని ఉన్న మంచి మూమెంట్ని కూడా బ్యాడ్గా క్రియేట్ చేసుకునే కన్నా నీకంటూ ఒక హార్ట్ ఉంటుంది కదా, అది ఏం చెప్తుందో దాన్ని వినుకుంటూ పోతే కనుక ఇక్కడున్న పొజిషన్ నుంచి కూడా ఎక్కడో పొజిషన్కి వెళ్ళచ్చు. నేను అలానే వచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, ఒక జ్యోతిష్య అతను అన్నాడు, అమ్మ నువ్వు ఇండస్ట్రీలో ఏం ఎదగమని ఒకటో రెండో వస్తాయి, ఎందుకు చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని అన్నాడు. అలా అన్నప్పుడు నేను అనుకున్నా, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, నాకు ఇక్కడ ఉంది, ఖచ్చితంగా చేస్తా, ఎదగాల్సిన ప్లేస్కి రీచ్ అవుతా, అప్పుడు వరకు చూద్దామని చెప్పి కష్టపడ్డా. ఎలా కష్టపడ్డానంటే జూనియర్ ఆర్టిస్ట్ నుంచి, ఒక సైడ్ క్యారెక్టర్స్ నుంచి, ప్రతి ప్రాజెక్టు ఉదయం రాత్రి అని చేసుకుంటూ పర్టికులర్గా ఇప్పుడు ఒక పాన్ ఇండియా యాక్ట్రెస్ రేంజ్కి నేను రాగలిగాను అంటే ఇక్కడ అనిపించింది కాబట్టికి, ఇది నేను విన్నాను కాబట్టికి వచ్చేసా. సో ఈ చిన్న జిందగీని దీన్ని నమ్మండి, ఇక్కడ యూజ్ చేయండి, అంతే. ఓకే, దట్ ఈస్ లైఫ్ అంటారు, అంతే. ఓకే, సరే, ఈ జనరేషన్లో అమ్మాయిలు బెస్టా అబ్బాయిలు బెస్టా అంటే ఏం చెప్తావు? యా, బోత్ ఆర్ ఈక్వల్. వీల్ బెస్ట్, ఆల్ బెస్ట్ అని నేను చెప్పాను. నిజం చెప్పాలంటే బంగారు తండ్రులండి ఆ మగపిల్లలు. థాంక్యూ. అలానే చెప్పచ్చు. అలాగే బంగారు తల్లులకి మించి బుజ్జి తల్లులు ఎవరు అంటే ఆడవాళ్ళని కూడా నేను చెప్తా. ఆఫ్ కోర్స్ ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లని లేపింది. ఓకే, చెప్పండి. కానీ పూజ ఈజ్ జోడిక్ సైన్ ఈజ్ జెమిని. బోత్ ఆర్ ఈక్వల్. మైండ్ కొంచెం పాజిటివ్గా 50% ఆలోచిస్తాను, 50% నెగిటివ్గా ఆలోచిస్తా. సో అబ్బాయికి నేను 100% ఎలా ఇస్తాను? ఓకే, నేను ఆల్రెడీ 2 మైండ్స్ నాకు ఉన్నాయి కదా. సో నేను అందరినీ ఈక్వల్గా చూస్తా. ఈక్వాలిటీ లేకపోతే మాత్రం నాకు అస్సలు నచ్చదు. ఏం లేదండి, నా ముగ్గురు కింద అన్నం ఎక్కువ పెట్టి నా కొడుకు కింద పెడితే నాకు మనసు నచ్చదండి. ఇద్దరికి ఈక్వల్గా, ఆయనకి ఇంతే పెడతాను, బాబుకి ఇంతే పెడతాను. వచ్చిన కొత్త పర్సన్కి ఎక్కువ పెట్టాలి, వాళ్ళకి ముందు చూసుకోవాలి అన్న టైప్ కాదు నేను. అందరికి ఈక్వాలిటీ. ఇంకా వ్యూవర్స్ కి కానీ, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకు కానీ, నీకు సంబంధించిన వ్యక్తులకు కానీ ఏమన్నా చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తారు? నేను అందరికి ఒక్కటి తెలియపరచాలనుకుంటున్నాను. ఖచ్చితంగా దీని మాత్రం తప్పు అనుకుంటే వాళ్ళంత మూర్ఖత్వం ఇంకెక్కడ ఉండదేమో. ఓకే, అదేంటో చెప్తా. ఓకే, మీరు
The tourism industry has been flourishing in the past few years. There is a huge demand for tour operators, forex managers and hospitality partners. I am sure I would fit right into this path. I would like to learn from the best. Sun International, Hyderabad, Visakhapatnam.